హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు థ్యాంక్ యూ బ్రదర్ టీమ్ అనసూయ భరద్వాజ్ గారు, అలానే విరాజ్ అశ్విని హీరో గారు. సో వాళ్ళని అడిగి మనం ఈ మూవీ అప్డేట్స్ని మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ అనసూయ భరద్వాజ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. విరాజ్ అశ్విన్ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో అనసూయ గారు, సో లాక్డౌన్ టైంలో కూడా, కరోనా సిచ్యువేషన్లో కూడా మీరు చాలా బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలు చాలా గ్రేట్ అండి మీరు. అసలు అందరూ పనులు చేసుకుంటున్నారు కదా, మేము మా పని చేసుకుంటున్నాము. ఆ ఫోకస్ పడుతుంది బికాజ్ వీఆర్ ఇన్ టు దట్ షో బిజినెస్. అవును, అందరూ ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. బట్ మూవీ అనే పాటికి ఇది ఇంకా డిఫరెంట్ కదా, అందరూ ఒకే దగ్గర ఉండాలి, అందరూ కలిసి యాక్ట్ చేయాలి కదా. లేదు, కానీ మేము వి మెయింటైన్ ఆ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ చాలా జాగ్రత్త పడుతూ, చాలా తక్కువ మంది క్రూతో, అండ్ స్పెషల్లీ ఈవెన్ సడలించిన తర్వాత కొంచెం ఆ స్పేస్ మనకి ఎప్పుడైతే ఇచ్చారో ఆ టైంలో చేసుకున్నాము టక. సో ఇప్పుడు కూడా సిచువేషన్ చాలా స్కేరీగా ఉంది కదండి. సో ఇప్పుడు మళ్ళీ టేక్ మెజర్స్. కరెక్ట్, లేకపోతే ఈ పాటికి మీతో పాటు ఫేస్ టు ఫేస్ అక్కడ కూర్చునే వాళ్ళం. సో మేము కూడా అదే అనుకున్నాం, మీరు ఇక్కడికి వస్తారనుకోని, బట్ చేయలేం. సో మేడం, యాక్చువల్లీ మీరు వచ్చేసేపటికి ట్రైలర్లో చూసాం, స్టార్టింగ్ వచ్చేప్పటికి శానిటైజర్ వేసుకుంటూ మంచిగా ఎంట్రీ ఇచ్చారు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? సో ప్రియా ఈజ్ స్ట్రాంగ్ ఉమెన్ నేచర్ పరంగా, అండ్ దెన్ తను తల్లి కాబోతుంది. అండ్ పని కోసం అని బయటకు వచ్చినప్పుడు లిఫ్ట్ లో అభి అనే అబ్బాయితో తారసపడి మాట పెరుగుతుంది ఒకసారి. తర్వాత ఎవరి పడిలోకి వాళ్ళకి వెళ్ళిపోతాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు జరిగిన విషయం మీకు చూసారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది May 7th ఆహా ట్యూనింగ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసారా, లేదంటే నార్మల్? రియల్ ఇన్సిడెంట్స్ తెలీదు, ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసి లేదండి. రమేష్ గారు పర్సనల్ గా చెప్పడం అయితే, మా డైరెక్టర్ చెప్పడం అయితే, he got this idea, a part of the idea is from COVID situation బట్టి కూడా అనుకొని దాన్ని మౌల్డ్ చేసుకొని చేశారన్నమాట స్క్రిప్ట్. అండ్ మా డైరెక్టర్ సార్ is from, and he worked on many Nigerian films, Nigeria film making, and అక్కడ I think ఇక్కడ మనకి ఒక బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో అక్కడ ఆ రేంజ్ షో డైరెక్టర్ చేశారు. అండ్ ఒక నైజీరియన్ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, కానీ ఆ సినిమాకి సంబంధం ఒకటే ఉంటుంది, దాని ఇద్దరు స్టక్ అవుతారు. బట్ దీని టేకింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్, బట్ దీని ఒరిజినల్ బ్యూటీ you will get to see how Priya and Abhi took it there. అనసూయ గారు, యాక్చువల్లీ మిమ్మల్ని రంగస్థలంలో రంగమ్మత్తగా చూసాం. చావు కబురు చల్లగాలనేమో ఐటమ్ సాంగ్ చేశారు. సో ఈ మూవీకి వచ్చేపాటికి మీ పేరెంట్ అన్నారు? ప్రియాంక ఐటమ్ అనకూడదు, ప్రియాంక మనమే అనకూడదు అసలు. I did a special song in చావు కబురు చల్లగా. ఓకే. సో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ మీరు చేశారు, ప్రెగ్నెంట్ లేడీగా. అసలు డైరెక్టర్ మీకు కథ చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగుండాలి అనే దానికంటే కొత్తగా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి అనే దానిపైన నేను ఎక్కువ, అందుకే నా డ్రెస్సెస్ వేషధారణలో కూడా మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూస్తూ ఉంటారు. సినిమా క్యారెక్టర్స్ కూడా అంతే. యాజ్ అ పర్సన్ నేను తొందరగా బోర్ అయిపోయే పర్సన్ ని. సో ఐ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు పెప్ మీ అప్, నన్ను నేను ఉత్సాహపరచుకునేలా ఏదో ఒకటి. రైట్ ఫ్రమ్ ఈటింగ్, వర్కింగ్ అవుట్. ఒక వర్కౌట్ నేను వారం 10 రోజుల కంటే ఎక్కువ చేయలేను, మళ్ళీ మార్చేస్తూ ఉంటాను. దెర్ ఆర్ వెరీ ఫ్యూ దట్ ఐఎమ్ యూస్ టు రెగ్యులర్లీ, బట్ అదర్వైజ్ అదనమాట. ఒకళ్ళు ఇప్పుడు రైట్ నా OTT లో రిలీజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని డబ్బులు కట్టి చూడాలనుకునే వాళ్ళకి ఆ వాల్యూ ఇవ్వాలన్నమాట మనం. సో థ్యాంక్ యూ బ్రదర్. ప్రియా క్యారెక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. నాకు సినిమా గురించి చెప్పినప్పుడే ఐ డిడ్ంట్ ఈవెన్ వెయిట్, ప్రియా క్యారెక్టర్ ఏంటి, ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏంటి అని కూడా అడగకుండా నేను స్ట్రేట్ అవే ఎస్ చెప్పినట్టు నాకు గుర్తు. ఈ సినిమాలో 80% ఆఫ్ ద ఫిల్మ్ లిఫ్ట్ లో ఉంటుంది, ఇద్దరి మధ్య ఉంటుంది. అలా అని చెప్పి ఇట్స్ నాట్ జస్ట్ స్టక్ దేర్, చాలా నీట్ గా స్క్రీన్ ప్లే చేశారు.
మీరు చూడాలి, నేను సినిమా చెప్పేస్తాను. అంటే టర్న్స్ ఆన్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు అభి అండ్ ప్రియా క్యారెక్టర్స్ బేస్ అనుకొని ఆ స్క్రిప్ట్ నడుస్తూ ఉంటది అనమాట. ద అదర్ క్యారెక్టర్స్ రన్స్ ఇన్ దేర్ లైఫ్. సో సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగింది అనేది. సో ఈ మూవీతో ఎవరికైనా మెసేజ్ ఇవ్వబోతున్నారంటే యూత్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా? మేము ఇవ్వక్కర్లేదండి, మీరే ఏం మెసేజ్ కావాలంటే తీసేసుకోవచ్చు మీరే. నథింగ్ ఇన్ పర్టికులర్ అండి, బట్ డెఫినెట్ గా ప్రతి నాట్ జస్ట్ యూత్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇఫ్ వి సీ ఇప్పుడున్న సొసైటీలో మీరు నేను అందరం కొన్ని రిలేషన్షిప్స్ ని మనం గ్రాంటెడ్ గా తీసుకుంటాం. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం మీరు డెఫినెట్ గా ఏదైతే గ్రాంటెడ్ గా తీసుకున్నారో దాని మీద మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ యూ విల్ స్టార్ట్ కన్సిడరింగ్ ఇట్ అగైన్. సో డెఫినెట్ గా అందరు చూడాల్సిన సినిమా, నాట్ జస్ట్ యూత్. అభి క్యారెక్టర్ కి చాలా యువత కనెక్ట్ అవుతారు. అండ్ అంటే అభి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ట్రావెల్ చేస్తాడు ఈ సినిమాలో. తను ఏ టైంలో ఎలా ఫీల్ అవుతాడో చాలా మంది కనెక్ట్ అయ్యి అదే తనతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. నా క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తానని చెప్పడం బికాస్ తన ప్రియా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ మధ్యలో ఉంటుంది. బట్ మెనీ విల్ కనెక్ట్ టు ప్రియాస్ క్యారెక్టర్ ఆల్సో. అలాగే అభి మదర్ క్యారెక్టర్ చేసిన అర్చన గారిని కూడా ఒక రిచ్ ఉమెన్, బాగా ప్రేమ చేసిన అభి, హౌ దట్ లైక్ ఉంటుంది కదా, చాలా మంది నేను బాగా గారాబం చేసి పార్ చేశారు అనే ఆ మదర్ ఫీలింగ్. లాట్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ విత్ దాట్. ఎవ్రీ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. అండ్ చాలా అండ్ రమేష్ గారు తీసిన విధానం కూడా is very next door family kind of a feeling, like if you're staying in a very hi-fi Jubilee Hills kind of place, dan pakkane oka chinna middle class place untadi, you know, rendu versions of the society chupinchi plus corona how it affected in their lives. చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో విరాజ్ అశ్విన్ గారు ఈ మూవీలో థ్యాంక్ యూ బ్రదర్ అని మీకు ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ బ్రదర్ అండి, మీకేమనిపిస్తుంది? మీరు చెప్పండి, ట్రైలర్ చూసారు కదా. నాకు తెలిసి అనసూయ గారు అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడకి హెల్ప్ చేశారు కదా. యాక్చువల్లీ ట్రైలర్ లో అలా అనిపించింది, మేబీ మీరు చెప్పాలి నాకైతే. మీరు చూసిన దాన్ని బట్టి మీరు బానే ట్రైలర్ ని బానే అబ్జర్వ్ చేశారు, బానే చేశారు. యా ఎగ్జాక్ట్లీ. అనసూయ గారికి నాకు అంటే ప్రియాకి అభికి మధ్య జరిగే సిచ్యువేషన్ దాన్ని బట్టే ఆ థ్యాంక్ యూ బ్రదర్ అన్నది వచ్చిందండి. అండ్ అది ఏం జరిగింది ఏంటి అన్నది మాత్రం మీరు రేపొద్దున ఆహాలో చూడండి, యూ విల్ ఎంజాయ్ దట్. అనసూయ గారు మీరు చేసే ప్రతి క్యారెక్టర్ కూడా మీరు ఎంచుకునే విధానంలో చాలా డిఫరెంట్ గా ఉంటది. ఐ థింక్ మేబీ పెళ్ళవని వాళ్ళు లేదా తల్లవని వాళ్ళు అలా ఫీల్ అవుతారేమో, బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో లావ్ అయిపోతామని మాతృత్వం తీసుకునే ధైర్యం కూడా చేయట్లేదు చాలా మంది అమ్మాయిలు. అలాంటి జనరేషన్. ఇప్పుడు ఆ టాపిక్ వేరే ఉంటుంది, కానీ నేను పర్సనల్ గా మాతృత్వాన్ని చాలా అదృష్టంగా భావించి ఎంజాయ్ చేసిన అమ్మాయిని నేను. సో I don't mind going through it again. In a way, I love being into motherhood process. So idoka I feel very fortunate playing Priya. Virtual ga nenu malli ala pregnant ga cheyadam, it was a nostalgic feeling. Naku manchi gurtukochchayi annamata all my time, and it made me even more connect with Priya's character. సో యాజ్ మై సెకండ్ ఫిలిం నాకైతే యాజ్ అన్ యాక్టర్ నాకు ఇలాంటి రోల్ దొరకడం ఐ ఫీల్ సో లక్కీ అండి. ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ దొరకదు. నాకు దొరికింది అభి క్యారెక్టర్, అండ్ ఐ ఫీల్ సో లక్కీ దట్ ఇలాంటి టీం దొరికింది. సో ఐ కెన్ ప్రెజెంట్ మై సెల్ఫ్ ప్రాపర్లీ అనిపించింది. అండ్ నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చేశానండి వర్క్ అయితే. దట్ టు లాక్డౌన్ అయినంటనే యునో ఎలా ఉందో అప్పుడు సిచ్యువేషన్, వీ డోంట్ ఈవెన్ హ్యావ్ వర్క్, అసలు ఏం చేస్తాం ఏంటి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ టైంలో ఇంత మంచి ఆపర్చునిటీ రావడం అంటే ఐ ఫీల్ ఐఎమ్ సో బ్లెస్డ్. అనసూయ గారు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ బయట, కోవిడ్ సిచ్యువేషన్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఐ వేక్ అప్, నేను లేస్తాను ఈ థాట్ నుంచి. ఎలా అనిపిస్తుంది అని కాదు, ఏం జరుగుతుంది అసలు, మనం ఎటువైపు వెళుతున్నామని. అండ్ కొన్ని సిటీస్ మళ్ళీ లాక్డౌన్ అయ్యాయి, మనకు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలు పెట్టారు, అండ్ మళ్ళీ లాక్డౌన్ అని ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇండివిజువల్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటే ఏమీ అవ్వదు ఎవరికైనా కూడా. మనం ఇప్పుడు జనరల్ గానే మన ఇంట్లో మనకైనా, మన ఇంట్లో చిన్న బాబుకైనా
పెద్దవాళ్ళకి ఎవరికైనా జలుబు చేసింది అనుకోండి, మనం జాగ్రత్త పడతాం. ఆ రోజు పెరుగు తినకమ్మా, అరటిపండు తినకు, ఎక్కువ అవుపోద్ది, చల్లనీళ్లు తాగకు, మిరియాల చారు తిను, వేడివేడిగా తిను. ఇలా ఎలాగైతే మన అనుకుని జాగ్రత్త పడతామో, ఇప్పుడు మనం ఒక వసుదైవ కుటుంబం లాగా అందరం కలిసి ఒకరినొకరు చూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి టైంలో కూడా దాటిని చాలా పొలిటికల్ చేసి మెడికల్ గా అలా ఇలా, I don't know, I might be making a controversy saying it, but I feel bad when I listen to a lot of news that oxygen cylinders levu, beds levu, ప్రైజెస్ పెరిగిపోయాయి. ఒక చోట కోవిడ్ స్వాబ్ టెస్ట్ ఇంతకు ముందు 250-300 ఉన్నది ఇప్పుడు 2000-3000 చేసేసారు. ఎవ్రీథింగ్ షుడ్ హావ్ బీన్ ఫ్రీ. ఐ డోంట్ నో, అండ్ నేను నా సైడ్ ఆఫ్ ద స్టోరీ, నేను ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు, వాళ్ళ ఫండ్స్ ఏంటో ఏమో, కానీ బట్ ఏదేమైనా కానీ పెద్ద మనసు చేసుకుని అందరం ఎంతో కొంత చేయాల్సిన సమయం ఇది. తొందరగా గుర్తించి అందరం కలిసికట్టుగా, ఎక్కువ టైం పట్టనే పట్టదు. ఎందుకంటే నాకు సుక్కు సార్ ఒకసారి మొన్న ఆన్ ద ఫస్ట్ డే when I met him there, he told something which stayed in my head. చూసావా అనసూయ, ప్రపంచంలో ఉన్న కోవిడ్ ని మొత్తం జోకినా కూడా గ్రామ్ కంటే తక్కువ ఉంటుంది. అలాంటిది ఎంత అల్లకల్లోలం చేసింది ప్రపంచాన్ని. ఇట్స్ మైక్రోస్ట్ వైరస్ థింగ్. సో మనం అందరం ఇంత పెద్దగా సాధించి ఆగ్రహాలకు వెళ్ళి we all stay together, ఎంత పని దీన్ని తీసేయడం. సో I don't know when that day will come that we all realize that it has to, we are all in this together. కలిసికట్టుగా పనిచేస్తూనే we shall overcome it. సో అనసూయ గారు, రంగస్థలంలో మీరు రామ్ చరణ్ కి అత్తగా చేశారు. సో అల్లు అర్జున్ గారు మూవీ పుష్పలో మీరు ఏం చేయబోతున్నారు? ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు? పిండిగా చేయబోతున్నారా లేదా ఇంకేదైనా క్యారెక్టర్ చేయబోతున్నారా? How curious. Look at that question. తెలుసుకోవాలి అసలు. ఎందుకంటే నాకు పిండి చేసేస్తున్నారు బన్నీకి. అంటే రామ్ చరణ్ గారికి అత్తగా చేశారు కదా, అందుకే మాకు డౌట్ వచ్చింది అనమాట. రామ్ చరణ్ కి అత్తగా చేయలేదు మీరు. రంగస్థలంలో రంగమ్మత్త అత్తనే పిలిచేది. మరి రంగమ్మత్త అంటే మరి అత్త ఉంది కదా అందులో యాడ్, రంగమ్మ ప్లస్ అత్త, రంగమ్మత్త. మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. ఊళ్ళల్లో ఇప్పుడు వెళ్తే చిన్నోడిని కూడా ఎరా బాబాయ్ ఎక్కడ పోతున్నావు అని అడుగుతారు, పెద్ద ఆయన కూడా. సో రంగమ్మత్త లైక్ ఐ సెడ్, ఆ కాలంలో అందరం ఒక కుటుంబంలో బతికేవాళ్ళు. సో అలా పిలుచుకునేవాళ్ళు. సో అలా నేను రంగమ్మత్త గాని రామ్ చరణ్, నా చిట్టుబాబుకి నేను అత్తం కాదు, నేను రంగమ్మత్త. అయ్యో మేము సరదాగా అన్నాం కానీ మేడం, ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాలో ఏ క్యారెక్టర్ చేయబోతున్నారో మాకైతే తెలుసుకోవాలని ఉంది. చెప్పిస్తారు మరి చెప్పరా మేడం మా కోసం? అందరూ ఓపిక్ గా ఉండాలి, కష్టపడుతున్నారు అందరూ ఎవరికి వాళ్ళు. అండ్ ఒక విషయం అయితే చెప్పగలను, ఇట్స్ గోయింగ్ టు బ్లో ఎవ్రీబడీస్ మైండ్, ద ఫిల్మ్ పుష్ప ఫర్ దట్ మ్యాటర్. ఆఫ్టర్ మన సినిమా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది బేసిక్ గా ఈ సినిమా. అవును. ఇఫ్ వి మే సే థాంక్స్ టు బాహుబలి, సో ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎవ్రీబడి ప్రౌడ్ అండ్ ప్రౌడర్ అని మాత్రం చెప్పగలను. యాక్చువల్లీ విరాజ్ అశ్విన్ గారు, మీకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు డైరెక్టర్ మీకు ఎలా అనిపించింది? అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది అనేది ఇప్పటి వరకు ఎవరు తీసింది కాదు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది మూవీ తీస్తున్నప్పుడు? డెఫినెట్లీ ఐ ఫెల్ట్ అభి క్యారెక్టర్ లాంటిది ప్రెజెంట్ చేయడం అన్నది ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దట్ క్యారెక్టర్. అంటే మీరు కనిపించడం ఎలా, ఇప్పుడు మీరు ట్రైలర్ లో చూసినట్టుగైతే కనిపించేసరికి ఎలా ఉంటది అంటే ఏదో వీడు బ్యాడ్ పర్సన్ అన్నట్టు ఉంటది. యాక్చువల్లీ హీస్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్, హీస్ గోయింగ్ ఇన్ ఎ బ్యాడ్ పాత్. సో ఆ బ్యాడ్ పాత్ లో వెళ్లే వాడిని ఒక సిచ్యువేషన్ లో ప్రియా ఇస్ మై టర్నింగ్ పాయింట్ అన్నమాట, వేర్ I realize everything from her character. So ఈ ఏదైతే ఆర్క్ ఉందో ద చేంజ్ అది చూపించాలి అంటే ద బ్యాడ్ ఇన్ హిమ్ కూడా అంతే ఈక్వల్ గా ప్రెసెంట్ చేస్తేనే మనకు ఆ చేంజ్ కనిపిస్తుంది. సో ఫస్ట్ నాకు రమేష్ గారు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఫస్ట్ హాఫ్ లో వాట్ వీఆర్ షోయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి అని. దెన్ వి డిస్కస్ ఎలా ప్రెసెంట్ చేద్దాం, హౌ arrogant ద క్యారెక్టర్ షుడ్ బి, ఇవన్నీ డిస్కస్ చేసుకొని బికాస్ ఆఫ్ హిమ్ నేను మేమిద్దరం క్లారిటీ తెచ్చుకొని వి కేమ్ ఇన్ టు దిస్ అండి. సో ఐ జస్ట్ లవ్ ద ట్రావెల్.
నేను ఏదైతే ఫ్రమ్ ద బిగినింగ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి టిల్ నౌ టుడే ఐఎమ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు థ్యాంక్ యూ బ్రదర్. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయాలని తీసారా లేదా థియేట్రికల్ అనుకున్నారా ఫస్ట్? ఓటీటీ అని అనుకుని యాక్చువల్లీ ఫర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కని తీసిన సినిమా ఇది. ఆ టైంలోనే ఓటీటీ అంటే బై దెన్ ఇంత హైప్ రాలేదు. ఓటీటీ ఆప్షన్స్ ఉన్నాయి అని అనుకున్నాం, కానీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రెజెంట్ చేయడానికి ఇనిషియేటెడ్ దిస్. ఐ మీన్ అంటే దట్టు మేము స్టార్ట్ చేసినప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ ఉందండి, అంటే అప్పుడు మనకి పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. అప్పటికి థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. యా సో అవుతాయో లేవో కూడా తెలియదు. సో ఆ రకంగా తీసిన సినిమా. బట్ మళ్ళీ మధ్యలో విరాజ్ కి తెలిసిన చాలా మంది సినీ పెద్దలందరూ కొంతమంది చూసి కూడా థియేటర్ అయితే బాగుంటుంది అని ఇనిషియేట్ చేయడం, అందరికి నచ్చడం, ఆ రకంగా ఆహా వాజ్ ఆల్సో వాంటింగ్ ఇట్ టు బి అ థియేటర్ రిలీజ్. బట్ అందరి మంచి కోసం ఏం జరిగినా ఇంకా అన్ఫార్చునేట్లీ అని చెప్పలేము. బట్ ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ అంతా హాయిగా బికాస్ రిలాక్స్ గా చూస్తారు అనే ఫీలింగ్ ఏదైతే నాకు కనిపిస్తుందో ఐ ఫీల్ రియలీ గుడ్. ఐ కాంట్ వెయిట్ ఫర్ May 7th. మెయిన్ మోటో ఏంటంటే పీపుల్ కి రీచ్ అవ్వాలండి. థ్యాంక్ యూ బ్రదర్. సో మేము ఆఫ్టర్ లాక్డౌన్ సిచ్యువేషన్ అయిపోయాక థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు వి థాట్ లైక్ రిలీజ్ థియేటర్స్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ప్రకారం చూసుకుంటే థియేటర్స్ ఆర్ నాట్ సేఫ్. సో ఆడియన్స్ వచ్చే థియేటర్ లో మనం వాళ్ళని రిస్క్ లో పెట్టే బదులు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇట్స్ వెల్ రెస్పాన్సిబుల్ అనిపించింది. సో వీఆర్ రిలీజింగ్ ఇట్ ఫ్రమ్ ఆహా May 7th. సో ఐ హోప్ పీపుల్ విల్ లవ్ ఇట్. అనసూయ గారు టాలీవుడ్ లో స్క్రీన్ వేసినప్పుడు ఈ మూవీ చూసి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది పెద్ద వాళ్ళ దగ్గర నుండి? whoever I was working with ఆ టైంలో రవితేజ గారికి చూపించాను, అండ్ వెంకీ సార్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ రమేష్ సార్ కి రానా, ప్రభాస్, వీళ్ళందరూ లైక్ మహేష్ బాబు గారు అందరూ తెలుసు అనమాట. సో వాళ్ళందరూ చూసి దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ చాలా మంచి సినిమా. అండ్ ట్రైలర్ లో టువర్డ్స్ ది ఎండ్ ఎవ్రీబడీ వర్ లైక్ ఓ మై గాడ్ వాట్ విల్ హ్యాపెన్ అనే క్యూరియాసిటీ అందరిలో వచ్చింది. నిజంగా ఉంది. Yeah, so I'm like and it feels really great that మేమందరం ఒక కథ చెప్పాలనుకున్నాం, అది కన్విన్సింగ్ గా ఉంది, జనాల్ని అందులో లీనం చేసిందంటే ఇంకేం కావాలి. అనసూయ గారు మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా మూవీస్ కి సైన్ చేశారా? I'm a part of Khiladi and Pushpa as is now a lot of people know. Rangamartanda. Everything depends on situation, COVID, ఇవన్నీ పెద్ద సినిమాలు థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది అని అనిపించే సినిమాలు. సో అండ్ మీ అండ్ విరాజ్ ఆర్ గోయింగ్ టు వర్క్ అగైన్. yes విరాజ్ గారు మీరు కూడా ఏమైనా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి, షూట్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ షూట్ ఆగింది. అండ్ అనసూయ గారు చెప్పినట్టుగా వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్. దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. త్వరలోనే మీకు అన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తాను. అది టోటలీ డిఫరెంట్. ఓకే థాంక్యూ. బట్ వి విల్ షేర్ ద స్క్రీన్. May 7th ఓటీటీలో మీ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థాంక్యూ సో మచ్ అండి మా కోసం మీ టైం ఇచ్చినందుకు. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ అనసూయ గారు. ఇలాంటి టైంలో కూడా మీరందరూ మన అనుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు. బికాజ్ ఐ నో న్యూస్ ఓపెన్ చేస్తే మొత్తం కోవిడ్ కేసెస్ ఎలా రైజ్ అవుతున్నాయి, ఎలా కష్టంలో ఉన్నారు, యునో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది. అండ్ ఈ రకంగా మేము కొంచెం బ్రేక్ మీకు ఇచ్చి మాకు అదృష్టంగా భావిస్తున్నాం టు బి ఏబుల్ టు డూ దిస్. టు బి హియర్. యా ఇట్స్ an honor to be here. Thank you so much అండి. థాంక్యూ అశ్విన్ గారు. థాంక్యూ వెరీ మచ్. సో చూసారు కదండి స్పెషల్ చిట్ చాట్ థాంక్యూ బ్రదర్ మూవీ టీమ్తో. సో May 7th ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ఆహాలో. సో అందరూ చూడండి, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్.